ముష్కా ముష్కా ఏంటి ఆ శబ్దాలు? మళ్ళీ లడ్డు తింటున్నావా? ప్రభు, నేను లడ్డూలు తినడం లేదు. కేవలం ఆ పక్కన ఉన్న ఎలకకి లడ్డూ రుచి ఎలా ఉంటుందో వివరిస్తున్నాను అంతే. విఘ్నాలను తొలగించే మీకు తెలియనిదేముంది? ఈరోజు లడ్డూలకి ఏదో ఆకర్షణ శక్తి ఉంది. వాటిని చూస్తే చాలు, అవే నా నోటిలోకి దూరిపోతున్నాయి. అబ్బో, ఎంత గొప్ప ఆకర్షణ శక్తి! సరే, ఇప్పుడు ఈ లడ్డు ఆకర్షణ వల్ల నువ్వు బరువు పెరిగిపోయావు. ఇప్పుడు కదలలేకపోతున్నావు. నేను నా భక్తుల దగ్గరికి ఎలా వెళ్ళాలి? ప్రభూ, మీరే కదా విఘ్నహర్త. నా బరువు సమస్యను కూడా ఒక విఘ్నంగా భావించి తొలగించవచ్చు కదా. ముషిక, నీ అతిపెద్ద అట్టంకి నువ్వే. ప్రతి చిన్నదానికి అట్టంకులు తొలగించమని అడిగితే ఎలా? నేను కేవలం పెద్ద విఘ్నాలను తొలగిస్తాను. చిన్న చిన్నవి నువ్వే తొలగించుకోవాలి. అవును ప్రభూ, ఈ మధ్య అందరూ కోరికలు తీర్చే మెషిన్గా మిమ్మల్ని చూస్తున్నారు. కష్టం లేకుండా కేవలం ప్రార్థన చేస్తే చాలు, అన్నీ జరిగిపోవాలని కోరుకుంటున్నారు. ముషిక, నువ్వు చెప్పింది నిజం. ప్రజలు కోరుకునేది తక్షణ ఫలితాలు. కష్టపడకుండానే కొండ శిఖరానికి చేరుకోవాలనుకుంటారు. అవును, అందరూ తక్షణ ఫలితాలు కోరుకుంటారు. నిజానికి మీకొక దైవిక అవుట్ ఆఫ్ ఆఫీస్ అవసరం అనుకుంటాను. ప్రస్తుతం కర్మల బకాయిలు చూస్తున్నాను. దయచేసి బాధ్యతాయుతంగా కోరికలు కోరండి అని పెట్టండి. ముషిక, తక్కువ సమస్యలను కోరుకోవడం కాదు, నిజమైన జ్ఞానం. వాటిని ఎదుర్కొనేంత బలంగా మారడమే నిజమైన జ్ఞానం. అయితే మీరు చెప్పేది ఏంటంటే, నేను లడ్డూలను నిందించటం మానేసి జాగింగ్ చేయటం మొదలుపెట్టాలా? లడ్డూలను కొంచెం తిను, జాగింగ్ ఎక్కువగా చెయ్యి, సమతుల్యతను పాటించు. అదే నేను కోరుకునే అసలైన కానుక. సోమరితనమనేది పశ్చాత్తాపంలాగా ఉంటుంది. ఈ రోజు నుంచి నేను జాగింగ్ చేస్తాను, కానీ నా దగ్గర సరిగ్గా సరిపోయే షూస్ లేవు. అందుకే రేపటి నుంచి మొదలు పెడతాను. లడ్డు వాసన. ఈరోజు లడ్డు బ్రేక్ తీసుకుని రేపటి నుంచి జాగింగ్ చేస్తాను. ముషిక్, ఏ పన్ని కూడా వాయిదా వేయకు. రేపు అనేది ఎప్పటికీ రాదు. నీ సోమరితనంతో నన్ను విఘ్నాలను తొలగించోని వేడుకోకు. ప్రభు, అలా అనకండి. ఈ లడ్డూలు చూస్తేనే నా కాళ్ళు కదలటం మానేస్తున్నాయి. వాటి మీద నాకు నియంత్రణ లేదు. ఆ బలాన్ని మీరు విఘ్నాలని తొలగించినట్టుగా తొలగించండి. లడ్డూ మీద నియంత్రణ లేని నీకు జాగింగ్ మీద మాత్రం ఎందుకు నియంత్రణ ఉంటుంది? నువ్వు లడ్డూని చూస్తే ఆగిపోతావు. రేపొస్తుందని అనుకుంటావు. ఆ రేపు వస్తుందనే ఎదురుచూపులో నీ బద్ధకం పెరుగుతోంది. అయితే ఈ లడ్డూను ఇప్పుడే తిని జాగింగ్ మొదలు పెట్టనా? లడ్డూ బ్రేక్ ఎలాగూ అయిపోయింది కదా. ముషేక్, నీ బుద్ధి మారదు, లడ్డూలు కాదు. నీ మనసును తినేస్తున్న సోమరితనంపై పోరాటం చెయ్యి. షూస్ లేకపోయినా పర్వాలేదు. జాగింగ్ ఇప్పుడే మొదలుపెట్టు. అప్పుడే నిన్ను నీవు గెలిచినట్లు. సరే ప్రభు, మీరు చెప్పింది నిజమే. ఈ లడ్డూను పక్కన పెట్టి ఈ క్షణమే నా జాగింగ్ని మొదలు పెడతాను. నా మనసులో ఉన్న బద్ధకానికే ఈ రోజు నుంచి సెలవు.